ముందుగా మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏ పూజ చేసినా కూడా ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు ముందుగా మనం గడప కడుక్కుని ముగ్గు అది పెట్టుకుంటాం కదా. అదేవిధంగా నేను కూడా గడపదంతా కడుక్కుని పైన ముగ్గులు అవన్నీ పెట్టుకుంటున్నానండి. గడప కడుక్కోవడం అన్నది గడప ఫస్ట్ మనం ఏదైనా పూజ చేసేటప్పుడు గడపని మనం ముగ్గులు అవి పెడతాం కాబట్టి అలాగే చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా చక్కగా అమ్మవారిని అలంకరించడం కూడా ఫస్ట్లో అయితే కలశం ఒక్కటే పెట్టుకునేవారు. అలా కాకుండా చక్కగా అమ్మవారికి వివిధ రకాలుగా ఇప్పుడు అమ్మవారి ఫోటోలు కానీ అవి కానీ అన్నీ వచ్చేసాయి. అవన్నీ వాటితో కూడా చక్కగా అలంకరించి మరీ చేస్తున్నారండి. అది నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను పెట్టుకోవచ్చా లేదా అన్నది అంటే అందరూ పెట్టుకుంటున్నారు. కాకపోతే నాకు ముందు నుంచి ఫస్ట్ నుంచి కూడా కలశం పూజ అది చేసుకోవడమే ఇదండి. కాబట్టి అదే నేను పెద్దవాళ్ళ నుంచి వచ్చే సాంప్రదాయాన్ని నేను కూడా అదే పాటించుకుంటూ అది చేస్తున్నాను. అనుకోండి వరిపిండి వరిపిండితోటి నేను వరిపిండితోటి అయితే ముందు ముగ్గులు వేసేసి వరిపిండి అయితే మెయిన్ చేసుకోవాలంటే ఏదైనా గడపక మనం ముగ్గు అది పెట్టేటప్పుడు అది వరిపిండితోటే చేస్తాం కదా. బియ్యపిండితోటి అది చేస్తున్నా. నెక్స్ట్ కుంకుమ అది బొట్లు పెట్టేసేసుకుని అయిపోయిన తర్వాత పూజలోకి వెళ్ళిపోతున్నానండి. నాకు అదే కలశం గురించి కదా అదండి. కాబట్టి పెద్దవాళ్ళు ఎలా చేస్తే నేను కూడా అదే సాంప్రదాయాన్ని కూడా పాటించుకుంటూ నేను ఓన్లీ కలశం పెట్టుకుని నేను ఇది చేస్తున్నానండి. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అందరూ కూడా చేసుకోవడం కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది. అమ్మవారి పూజ చక్కగా విగ్రహాలు ఇవి పెట్టి చేస్తున్నారు కొత్తగా. చాలా బాగుంటుంది. అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. అది కూడా చాలా బాగా అనిపించిందండి. మీరు ఎలా చేసుకుంటున్నారు ఇంట్లో ఏంటి అన్నది నాకు కూడా కామెంట్లో అన్నది పెట్టండి, చెప్పండి. ఎందుకంటే తొలి ఏకాదశి అదే తర్వాత ముందుగా మనకి వచ్చేది అమ్మవారి పూజ అంటే వరలక్ష్మి శుక్రవారం. దీని నుంచే మనకు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ గణపతి వస్తుంది, నెక్స్ట్ శివుడు ఇది వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా పూజలు వస్తాయి, అయ్యప్పలు ఇవన్నీ కూడా. తొలి ఏకాదశి అంటేనే ముందుగా అమ్మవారి ఏవైనా కార్యక్రమాలు ప్రారంభించడం తొలి అన్నమాట. తొలి అంటే మొదట అన్నమాట. అది గడపకి అదిగోండి కుంకుమ అది కూడా పెట్టేసాం, అయిపోయింది. నెక్స్ట్ పూజలోకి వెళ్ళిపోతున్నానండి. అదిగోండి పీట అది వేసుకుని నెక్స్ట్ దాని మీద పసుపు రాసేసి ఆల్రెడీ కడిగేసి పసుపు రాసుకుని నెక్స్ట్ వరిపిండితోటి ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. బియ్యం పిండితోటి ముగ్గు వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దానికి కుంకుమ అది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ కొత్త తువ్వాళ్ళు కానీ ఏదైనా వేస్తారు. కాకపోతే కొత్తవి ఏదైనా వేయచ్చు. నా దగ్గర రవికిల గుడ్డలు ఉన్నాయన్నమాట, జాకెట్టు ముక్కలు. ఆ జాకెట్టు ముక్కలు అయితే నేను గుడ్డ గ్రీన్ ఉంది కదా అది వేసాను, కొత్తదనమాట. వేసేసిన తర్వాత దాని మీద బియ్యము దానికి కూడా కొలత వేస్తారు. నేను అలా కొలత అన్నది ఏం లేదండి. కలసానికి సరిపడితే ఒక కప్పుడు బియ్యం తీసుకుని ఆ బియ్యం వేసేసాను. బియ్యం వేసి దాని మీద కలసాన్ని పెట్టాను అనమాట. ఇక బియ్యం తీసుకురాలేదని అంటున్నాను చూడండి, ఆపేస్తాను. బియ్యం వేస్తాను అనమాట. తర్వాత బియ్యం వేస్తాను. బియ్యం వేసేసిన తర్వాత అప్పుడు నేను కలసాన్ని పెడతాను అనమాట అండి. అదిగోండి బియ్యం వేసేసాను కదా. బియ్యం వేసేసి దానిపైన కలసాన్ని పెట్టేసి కలసానికి కూడా నేను ఎర్ర రవికిల గుడ్డ పెడతాను, ఎర్ర జాకెట్ ముక్క. అలా కాకుండా నా దగ్గర వేరే కలరు అంటే నలుపు కాకుండా కలర్ ఏదైనా కూడా మనకి పెట్టచ్చు. కాబట్టి నేను అక్కడ ఉన్న కలర్స్ నా దగ్గర ఉన్న కొత్త వాటిల్లో అదే నలుపుది నేను కాకుండా బ్రింజాల్ కలర్ అనమాట అండి, వంకాయ కలర్ది నేను పెట్టాను అనమాట. పైన జాకెట్ ముక్క పెట్టేశాను. తర్వాత నా దగ్గర మామిడాకులు కూడా దొరకలేదన్నమాట. కాబట్టి నేను తమలపాకులు ఉన్నాయి కదా, తమలపాకులని చుట్టూ కలసం చుట్టూ కూడా పెట్టాను అనమాట. నెక్స్ట్ అమ్మవారి ఫోటో కూడా వెనకాల పెట్టాను. నా దగ్గర చిన్న నెక్స్ట్ లక్ష్మీదేవిది ఫోటో ఉంటే అది పక్కన కూడా పెట్టాను అనమాట.
కలశాన్ని అదిగోండి జాకెట్ పెట్టేసేసి దానికే నేను బొట్లు అవన్నీ పెట్టి దానికే బొట్టు అది పెట్టి నేను చేశాను అనమాట. నా దగ్గర ఉన్న చిన్న నెక్లెస్ లాంటిది కూడా అమ్మవారికి వేశాను, కలశం అనమాట. అదే అమ్మవారు అనుకోవాలి కదా మనం, కాబట్టి అమ్మవారికి నేను ఆ చిన్న నా దగ్గర ఉన్న నెక్లెస్ లాంటిది వేసాను అనమాట. పువ్వులు అది డెకరేట్ చేసేసి అది పెట్టేశాను. అదిగోండి నెక్లెస్ ఉంది కదా, అది పెట్టి పువ్వులు అవన్నీ డెకరేట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ దీపాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ముందుగా ఇవన్నీ రెడీ చేసుకుని అంతా పెట్టేసుకుని అప్పుడు నేను అంతా అయిపోయిన తర్వాత అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ కొన్ని అన్నీ కూడా చాలా రెడీ చేసేసుకున్నానండి. అరటిపళ్ళు కానీ తమలపాకులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. పువ్వులు, అక్షింతలు, గంధము అవన్నీ కూడా అటు వంట చేసుకుంటూ ఇటు వచ్చి నేను చేసుకుని రెడీ చేసుకుని చేసేసుకున్నానండి. కాబట్టి ఈజీగా అయిపోయింది. ఎందుకంటే మా బాబుది ఆఫీసు 2 to 10 అనమాట. ఈలోగా నాకు పూజ అయిపోవాలి, బాబు ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. పూజ వంట అది కూడా రెడీ అయిపోయి అమ్మవారి నైవేద్యం అయిపోయి అప్పుడు వెళ్ళాలి కదా, అందుకని ఇదంతా రెడీ చేసుకుంటున్నానండి. రెడీ అయిపోయి వచ్చేసి అవన్నీ రెడీ చేసుకుని మళ్ళీ రెడీ అయ్యి వచ్చి కూర్చుని పూజ చేసుకున్నాను అనమాట. అమ్మవారి పూజ చేస్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. నాకు మన పూజలు వరలక్ష్మి శుక్రవారం ఒకటి, నెక్స్ట్ అమ్మవారి పూజలకు సంబంధించినది ఇప్పుడు వైభవలక్ష్మి కూడా చాలామంది చేసుకుంటున్నారు. అది కూడా బాగుంటుంది. సంతోషమాత, వైభవలక్ష్మి ఇవన్నీ కూడా చేస్తున్నారండి. అవన్నీ కూడా చాలా మంచిది అమ్మవారి పూజకు సంబంధించినవి. నెక్స్ట్ ఈ వరలక్ష్మి శుక్రవారం అన్నది అందరూ కూడా చక్కగా చేసుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా గడపకి రాసేటప్పుడు నేను అదే చెప్పాను కదా, రకరకాలుగా ఫోటోలు బొమ్మలు తీసుకొచ్చి మరీ చేస్తున్నారు. ఎంతో బాగా అనిపించింది. నెక్స్ట్ 2 కుందులు ఉన్నాయి కదండి, వాటిలో నూనె పోసేసాను, కింద కూడా నూనె పెట్టేసానండి. రెడీ చేసేస్తున్నాను. కులాంబరధరం విష్ణు స్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వజ్ఞోపశాంతయే గణపతిని ప్రార్థించుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవ సురుద్రాన్ని మమత ఉపాద సమస్త దర్దక్షయ ద్వార శ్రీ పరమేశ్వర త్రిచేతాజ్యం బ్రహ్మణ శ్వేతవార కన్వంతర మనుష్య కలియుగ పరంబాధ జంబూద్వీప భర్తవర్షే భర్తఖండ అస్మిన్ వర్తమాన వ్యవహారం జన్మాన ప్రభావన సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షో నవమతిథౌ ఇంద్రువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ యవన విశేష విష్ణార్థ శుభదేవ శ్రీమతః గౌతమస్కోత సూర్య సీతాలక్ష్మీ నామధేయస్యాం సాకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యోపచార్థం ధర్మకారం కామమోక్ష చతుర్విధ ఫలపక్షార్థం దస్తంగాన సౌభాగ్య ఫలపక్షార్థం శ్రీ విష్ణు ఓం శుక్లాంబరధరం. ఇంకోండి అమ్మవారి నామాలు చదువుతున్నాను, అవి అర్థం కావట్లేదు, నా వాయిస్ వినిపించట్లేదు అనమాట. ఎందుకంటే ఫోన్ దూరంగా ఉంది, చేల్లో పెట్టేసి ఉందన్నమాట. దాని గురించి వాయిస్ అస్సలు రావట్లేదు. అందుకని నేను వెనకాల మాట్లాడుతున్నాను అనమాట. అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ ఇందాక స్టార్ట్ చేసింది ఉంది కదా, ఆల్రెడీ స్టార్ట్ చేస్తూనే ఉన్నా, నామాలు చదువుతున్నాను. ఫస్ట్ అదాంగ పూజ, అష్టోత్తరం అవి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చేసుకుంటున్నానండి. ఆ నామాలు చదువుతున్నాను కానీ అది రావట్లేదు. దాని గురించి అసలు నేను వెనకాల చెప్పాల్సి వస్తుంది అనమాట. అంతా కూడా చేసుకుంటున్నాను. అమ్మవారికి సంబంధించిన పూజ అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మవారి పూజ చేస్తున్నంతసేపు కూడా చాలా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. మా బాబు కూడా వచ్చాడు, స్నానం చేసి వచ్చి ఇప్పుడు చక్కగా డబ్బులు వేయిస్తున్నాడు. ఆ డబ్బులు అయితే దేవుడి దగ్గర పెట్టేస్తాను. నెక్స్ట్ మా బాబాయ్ చేసుకుంటాడండి రోజు పూజ అయితే. మార్నింగ్ లేచి చక్కగా పూజ చేసేసుకుని దీపం పెట్టేసుకుని వెళ్ళిపోతాడనమాట. నేను వంట చేస్తాను, బాబా పూజ అయితే చేసేసుకుంటాడు. అక్కడైతే ప్రజెంట్ అయితే అక్కడ ఖాళీ లేదు కాబట్టి అదికొండ బొట్టు ఒకటి పెట్టుకుంటున్నాడు. బొట్టు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొంచెంసేపు ఉన్నాడు అనమాట. టైం అయిపోతుంది. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసరికి 10 ఎంతో 9:30 అయిందనమాట. మార్నింగ్ టైము 9:30 అయ్యింది. స్టార్ట్ చేసి 10:30 కల్లా అయ్యింది. కానీ అప్పటికే పాపం వాడు టెన్షన్ పట్టుకున్నాడు. 11 అయ్యింది కాబట్టి తొందరగా అయిపోయింది అనుకోండి.
చక్కగా అదిగొండి బొట్టు అది పెట్టాను బాబుకి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ హారతి ఒకటి నేను అక్కడ టేబుల్ మీద పెట్టేశాను. బాబుని తీసుకురమ్మని చెప్పాను. చెప్తున్నాను కదండి, మార్నింగ్ లేచి వంటలు దాంట్లో పాపం వాళ్ళ మీద కూడా మనం కొంచెం కోపం చూపిస్తాం. అలాగే తీసుకురా అని చెప్పేసి అన్నాను. అదే అన్నాను నేను, పాపం అనిపించింది వాడిని అనిపిస్తాను. అక్కడ ఉంది చూడు అన్నాడు. బాబు తీసుకొచ్చాడు, గౌతమ్ అయితే తీసుకొచ్చాడు. చాలా సాఫ్ట్ మెంటాలిటీ అండి మా అబ్బాయికి కూడా, గౌతమ్ది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్ మెంటాలిటీ. పాపం తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన అక్కడ నేను అంటున్నాను, చూసారు కదా, అదిగో అదే ఇవ్వు అన్నాను నేను గట్టిగానే. అనిపించింది ఇప్పుడు వీడియో చూస్తుంటాము నేను అంత సీరియస్గా మాట్లాడానా అనిపించింది అన్నమాట, పాపం అనిపించింది. ఓకేనండి, అదిగో అయిపోయిన తర్వాత హారతి అదంతా కూడా ఇచ్చేసాను. హారతి ఇస్తున్నాను అనమాట, అమ్మవారికి హారతి అది కూడా ఇచ్చేసాను అనమాట అండి. 4 గంటల హారతి ఇచ్చేసాను. ఎంత ఆనందం అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది నాకు హారతి అది ఇచ్చేటప్పుడు కూడా. ఏదో వైబ్రేషన్ వస్తుందండి నిజంగా. పూజ చేసుకునే తర్వాత ఎంత బాగా హ్యాపీ ఫీల్ అవుతామో అంత హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట. గౌతమ్ చిన్న ప్లేట్ ఉంటుంది అక్కడ తీసుకురా. ఇదేనా అక్కడ పెట్టు.
ఇంద్రియాయ నమః ఇంద్రశీతలాయ నమః అవులాజాయ నమః కృష్ణాయ నమః శివాయ నమః శంకరాయ నమః కాయ నమః విశ్వజన్య నమః బ్రహ్మసరే నమః ప్రీతపుష్కరాయ నమః కాంత్యాయ నవదుర్గాయ నమః మాకర్యాయ నమః విష్ణు స్థాపకాయ శ్రీకాళజ్ఞాయ నమః భువనేశ్వరాయ నమః
పాండ్యం సాక్షి పాండ్యం సాక్షి నిరాశం సాక్షి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ నిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అయిపోయింది, ఇదిగో వస్తున్నా. అయిపోయింది. వరలక్ష్మి కథా ప్రారంభ సంకారం విషయం నిర్దేశించి ఇట్లా చెప్పుచున్నాడు. సుతులాల స్త్రీల సౌభాగ్యం అనువర్తమును ఒక దాన్ని చూడు పార్వతి జోడు చెప్పిన ఉపకారైన దాన్ని మీకు విధంగా సవరిస్తాను. విద్వత్తుగాను పూర్వం చూడు ఒకనాడు తన వసమానిపై కూర్చుని ఉంచక తత్పరి తెరవడాడు స్తోత్రంతో ప్రమేశించు నా మహత్కరానందంలో పార్వతీతో ప్రమేశం ఉద్దేశించిన నాద స్త్రీలు సౌభాగ్యం పొంది పుత్రపోత్రభం తరించుడు తగిన ప్రతవమకు తాను జాగ్రత్త ఇందుకు అతని మిత్రులు క్లాసించి ఉన్నది.
శ్రావణ మాసంలో పౌర్ణములతో కృపాను వ్రతం చేసిన పరమేశ్వరు ప్రార్థించని ప్రార్థదేవి వరలక్ష్మి వ్రతం తల్లిదేవి గౌరవ వ్రతం దేవరసింగ పార్థనాడు కాచాని వరలక్ష్మి వ్రతం జీవరకి అజత్యాన్ని బట్టి శ్రద్ధలతో మీరు పూర్వకాలం మధుర దేశంలో కుండిన ప్రత్యక్షం ఉండేది. ఆ పట్టణంలో బంగారు కుండిమల ప్రత్యేకం ఉండేది. ఆ పట్టణంలో చార్మతం బడి బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ మిగులు సుకులు వచ్చి వినియా భక్తౌర్యాలు ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేదు కొత్త పదాలను చూసిన ప్రాతకాల శుభాన్ని పూర్తి చేసుకుని అత్తమామలు నమస్కరించి మితంగా సంభాషించి వరలక్ష్మి దేవత ఆదిదేవత అని వరలక్ష్మి దేవత ఒక నాటి రాత్రి సమయం చార్మత కన్ను చార్మతని ఎంతో అనుగ్రహం కలిగించిన పౌర్ణమి ముందు శుక్రవారం నన్ను పూజించమని కోరిన వరంలో కనుకొనిచ్చిద్దని చెప్పి అర్ధద్వారమే చార్మత అత్యంత ఆనందం ఉంటుంది. హే జన్మి కృపాకటాక్షములు లేని వారి ధన్యులు వారి సంపన్నులు జాన్వాయులు ఓ పాపలో పూర్వ జన్మ సుకృతమాని మీ పాత దర్శనం కలిగినది అని పరిపరి విధాలుగా లక్ష్మి స్థుతించి చార్మతి జంతాలు కలగా గుర్తించి తన కళ్ళను గుర్తించి మన తల్లి చెప్పిన వారి మిత్రులు ఆనందించి చార్మతిని వరలక్ష్మి తెలుసుకొని చెప్పి ఊరిలోని వ్యక్తులను చార్మతి కలిగిన వారి పౌర్ణమి సాగోయే సుకృతమాను ఎదురు చూసిన శ్రావణ శుక్రవారం చార్మతి గ్రామంలోని స్త్రీలు ధ్యానంలో తలస్థానం పట్టిస్థానాన్ని చార్మతిని గృహంలో చేరుకున్నారు. ఆమె గృహంలో పడమరైతే మనకు వీపు పంచబలవారం జూబి రావి మామిడి ఇతరని మొదలగు బలవం కలిసి ఏర్పాటు చేసుకుని దాని సంకల్ప సర్వమంగళ సర్వసిద్ధి నారాయణ దమస్తుతి ఆత్మించి ప్రశ్నించిన సాధన మన ఆరుగాలను రజిత తామ్రమూర్తులను ప్రశ్నించి అమ్మవారిని షోడశతో పూజించే భక్తి భోగ్యాన్ని 9 గోవులతో చేతిని కట్టుకున్న ప్రదక్షిణ చేసే మొదటి ప్రదక్షిణ చేయ కాలకందేలు గొలుగులు మనకి 2 ప్రదక్షిణ చేయను నవచేతమైన బతుకమైన ప్రదక్షిణ అందరూ నవగ్రహం చార్మతి యొక్క ప్రదక్షిణ ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు కనుక వారి వాహనంతో నిండిపోయిన ఏ స్త్రీలు ఇళ్ళ నుండి వాహనం ఇచ్చి వారిని ఇళ్ళకి తీసుకెళ్ళి తమ అగ్ని పొగుడుతూ ఆమెలో సాక్షి అనుగ్రహించి ఆమె వరలక్ష్మి వ్రతం తమ చేసిన పొగిడేరు వారంతా సంవత్సరం వరలక్ష్మి చేయడం సకల శోభలస్త్రీని కలిగింది. అనంతరం ముక్తిని పొందిన మూడు మహర్షులారు ముక్తులారు శివుడు పార్వతిని ఉద్దేశించి వరలక్ష్మి వ్రతాన్ని సూత్రం వివరిస్తున్నారు. సూక్ష్మ తత్వాన్ని వృత్తం చేసిన చూసిన సకల సౌకర్యం శ్రీ సంపదల విషయాలు కలిగింది. కోమలాంగారు కురుముది నేను పాడు శ్రావణ శుక్రవారపు పాట విన్నవారికెల్ల ఉద్ధరించడి పాట విన్నదేతడుగా దయచూపు దేవత జయము జయము నీకో తల్లి వరలక్ష్మి శుక్రవారము లక్ష్మి సకల లోకాలకు జయనమిచ్చే తల్లి మమప చల్లంగా బ్రోవు మోయమ్మ నిన్ను కొలిరేడు పాలనే త్రాడుచుండ నినుచున్న కోమలాంగులెల్ల వర్ధింపచే జయము జయము నీకు తల్లి వరలక్ష్మి శుక్రవారము లక్ష్మి జయము జయము తల్లి ఓ వరలక్ష్మి శుక్రవారము లక్ష్మి కరుణించినే నిన్ను కోమలాంగి నిన్ను గొల్చెదను నేను అనుచు ప్రార్థించిన చారుమతి కలలోన కల్పించి తాను వచ్చి వరములిచ్చెదనని తల్లి నీవెవరో వివరంగా చెప్పవే ఓ కోమలాంగి నిన్నెట్లు కొలవాలను వివరములింగ శ్రావణ మాసాన పలికెడి నన్ను శుక్లపక్షము శుక్రవారము నాడు మాపు వేళలో నన్ను నిచ్చు ఓయమ్మ వినుభక్తితో పూజించు నన్ను నమ్ముకున్ను నీవు వరములిచ్చెదవా మన నిప్పు నీకు అని అమ్మవారిని చార్మతిని జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారము లక్ష్మి జయము జయము నీకు వరలక్ష్మి శుక్రవారము లక్ష్మి. చూసారు కదండి అమ్మవారి పూజ ఎంత ఆనందంగా జరిగిందో అండి. వాళ్ళ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ మార్నింగ్ నుంచి వంటలు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ పూజా విధానం కూడా మీరు చూపించుకుంటూ చేసుకుంటూ ఉంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో అండి. అలాగే మీ అందరికీ కూడా వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మ కృపా కటాక్షాలు అందరికీ మనందరికీ మా ఫ్యామిలీకి అందరికీ కూడా కావాలని కోరుకుంటూ మీ ఇళ్లల్లో కూడా చాలా బాగా చేసుకునే ఉంటారండి వరలక్ష్మి శుక్రవారం. అలాగే అమ్మ దయ ఎప్పటికీ మనందరికీ
అందరికీ ఉండాలని కోరుకుంటూ, హెల్త్లు అందరికీ కూడా బాగుండాలండి. హెల్త్ బాగుంటే వెల్త్ అది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ షేర్ చేయండి. ఒక్క కామెంట్, చిన్న కామెంట్ చేసినా బాగుంటుందండి, నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. లైక్ చేయండి, ఎంతో కష్టపడి చేస్తున్నానండి, మీ అందరూ చూస్తారని. ఓకేనండి, థ్యాంక్ యూ. తిని ఎలా ఉంది ఏంటి అని చెప్తాను మీకు. ఫస్ట్ గారి ఫస్ట్ స్వీట్ తింటామండి, గారి కాదు స్వీట్. చాలా బాగుందండి. మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు ఏంటి? గారి కొబ్బరికాయ పచ్చడి. చాలా బాగుంది. పప్పు మీ ఇంట్లో ఎలా ఏం చేసుకున్నారు వంటలు అవన్నీ? అందులో ఎలా చేసుకున్నారు శుక్రవారం? చాలా బాగుందండి. ఇదండి పులిహోర, పప్పు అయిపోయింది. అమ్మవారి ప్రసాదం అంటే రుచి అలా వస్తుంది. ఎప్పుడు చేసే పులిహోర మీకు చాలా బాగుంది. పెరుగన్నం అండి, దద్దోజనం అంటారు. సూపర్.
అమ్మవారు రుచి చూసి మాకు పెట్టారు. ఇంత టేస్ట్ బాగుండదండి, ఎలా ఉంటుంది మరి? అదే నా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొకసారి అందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు.